students. Today we are going to discussing about the second year's English. In this second years, especially we are going to discuss about the resume, CV and the biodata. Okay. So resume అంటే ఏంటి, CV అంటే ఏంటి, biodata అంటే ఏంటి? సో మరి ఏ టైంలో మనం యూజ్ చేస్తాం మనం? రెజ్యూమ్ ఎప్పుడు యూజ్ చేయాలి, CV ఎప్పుడు యూజ్ చేయాలి, ఇంకా బయోడేటా ఎప్పుడు యూజ్ చేయాలి? ఓకే. మరి రెజ్యూమ్ ఫస్ట్. ఇవాళ మనము రెజ్యూమ్ గురించి తెలుసుకుందాం. టుడే we are going to discuss about the resume. ఓకే. రెజ్యూమ్ ఎప్పుడు యూజ్ చేస్తాం మరి మనము దీన్ని? అంటే అసలు రెజ్యూమ్ అంటే ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదం అనేది? అంటే రెజ్యూమ్ ద వర్డ్ which is came from French language. Okay, today we are going to discussing about the resume. మరి ఆ రెజ్యూమ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రెజ్యూమ్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే a word which is came from French language. అంటే ఫ్రెంచ్ భాష నుంచి ఈ యొక్క వర్డ్ తీసుకోవడం జరిగింది అనమాట. మరి దీనిలో ఏముంటుంది అసలు? ఓకే, దీనిలో దేనికి సంబంధించి ఉంటుంది రెజ్యూమ్ లో అంటే మనం ఏదైనా జాబ్ కోసం ఒక ఇంటర్వ్యూ కానీ లేకపోతే ఏదైనా జాబ్ కోసం మనము ఒక కంపెనీ కానీ ఒక ఇన్స్టిట్యూట్ కానీ వెళ్ళినప్పుడు ఈ రెజ్యూమ్ తీసుకుని వెళ్తాం. ఆ రెజ్యూమ్ లో ఏముంటుంది? మన యొక్క పూర్తి సమాచారం దాంట్లో ఉంటుంది అనమాట. ఓకే, యూ షుడ్ బి రిటెన్ once complete information, complete personal information or academic. It is called academic. It's actually the academic personal information, right? And దాంతో పాటుగా మన యొక్క ప్రొఫెషనల్ అంటే ఇంతకుముందు ఎక్స్పీరియన్సెస్ అండ్ ద ప్రొఫెషనల్ experiences with detail. ఏంటి? ఒక రెజ్యూమ్ లో మనం ఒక ఇన్స్టిట్యూట్ కానీ ఒక కంపెనీ కానీ వెళ్ళినప్పుడు ఈ రెజ్యూమ్ ని తయారు చేసుకుని వెళ్తాం మనం. దెన్ హౌ టు మేక్ ద రెజ్యూమ్ అంటే అసలు రెజ్యూమ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ పదము a word which is came from French language should be written once complete personal information with the academics and the professional experiences with detail. అంటే అతని యొక్క ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ ని, ఎక్స్పీరియన్స్ ని అండ్ పర్సనల్ అకాడమిక్స్ ని గురించి తెలియజేస్తుంది అనమాట. అంటే మన యొక్క పర్సనల్ లైఫ్ అంటే మన అకాడమిక్స్ ఏంటి, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఓకే, మన యొక్క టెక్నికల్ స్కిల్స్ ఏంటి, ఓకే, మన ఇంతకుముందు ఏ కంపెనీలో జాబ్ చేసాం, బిఫోర్ విచ్ కంపెనీ వి హావ్ వర్క్డ్, ఓకే, యు హావ్ టు మెన్షన్ ద ఇన్స్టిట్యూషన్ అంటే ఇంతకుముందు ఏ కంపెనీలో పనిచేసావో ఆ కంపెనీ నేమ్ కూడా దానిలో మనము మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనము ఒక రెజ్యూమ్ తయారు చేయాల్సి ఉంటుంది. దాంట్లో మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ రాయాలి, మన యొక్క బయోడేటా రాయాలి, అడ్రస్ రాయాలి. యూ షుడ్ మెన్షన్ యువర్ అడ్రస్ అండ్ యువర్ ఎడ్యుకేషన్ స్కిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ యువర్ టెక్నికల్ స్కిల్స్ అండ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ ప్రొఫైల్ అండ్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ దట్ you should mention additional information. Okay, this is called the resume. మరి వీటన్నిటిని మనం ఏ విధంగా మెన్షన్ చేయాలి? then how to make our resume with our academic
క్వాలిఫికేషన్స్ విత్ అవర్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, వీటన్నింటిని మనము ఏ విధంగా మెన్షన్ చేయాలి, ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ఒకసారి. సో ఓన్లీ రెజ్యూమ్ చూద్దాం. దీంట్లో ఫస్ట్ మనకు సపోజ్ మరి ఎట్లా మనం ఆ రెజ్యూమ్కి అప్లై రెజ్యూమ్ మనం ఎట్లా తయారు చేయాలి, మన రెజ్యూమ్ ఎట్లా తయారు చేసుకోవాలంటే సపోజ్ ఒక కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పేపర్లో ఒక యాడ్ ఇచ్చారనమాట, ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఓకే, ఇన్ ద న్యూస్ పేపర్ appeared one kind of advertisement appeared in the newspaper. Like మరి ఆ న్యూస్ పేపర్ లో ఏ విధంగా మెన్షన్ చేస్తుంది, న్యూస్ పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ ఏ విధంగా ఉంది. The advertisement appeared in the newspaper. అంటే ఒక అడ్వర్టైజ్మెంట్ న్యూస్ పేపర్ లో ఇవ్వడం జరిగింది, ప్రచురించడం జరిగింది. మరి దేని గురించి అంటే ఒక కంపెనీ వాళ్ళు ఆ కంపెనీలో కొంతమంది ఉద్యోగులు కావాలని చెప్పేసి ఆ న్యూస్ పేపర్ లో ఇవ్వడం జరిగింది, అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది అనమాట. సో మనము దానికి అనుగుణంగా మన యొక్క రెజ్యూమ్ ఏ విధంగా తయారు చేసుకోవాలి. ఓకే, మరి ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు చూద్దాం. అడ్వర్టైజ్మెంట్ ఏముంది, వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్స్, మరి దాంట్లో రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే వాళ్ళకి అంటే ఆ కంపెనీ నేమ్ ఏంటంటే కంపెనీ నేమ్ ఈస్ మాస్టర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఇది కంపెనీ నేమ్ అన్నమాట. సో ఈ కంపెనీ వాళ్ళకి కొంతమంది ఉద్యోగులు కావాల్సింది, అందుకే ఈ న్యూస్ పేపర్ లో ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. మాస్టర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ. అండ్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్స్, మరి వాళ్ళకి ఏం కావాలి, కంప్లీటెడ్ ద కంప్యూటర్ సైన్స్ బ్యాచిలర్ డిగ్రీ in computer science, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి. ఇంకోటి ఏంటంటే ఆ పొజిషన్ యాజ్ ఎ సీనియర్ ప్రోగ్రామర్. దీంట్లో మరి ఉద్యోగం ఏముంటుంది అంటే ఆ మాస్టర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ లో ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ have been given the master software solutions company mention the senior programmer in master software solutions in a position, and a position as a position అంటే సీనియర్ ప్రోగ్రామర్ గా ఆ మాస్టర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ అనే కంపెనీలో పనిచేయాలని చెప్పి ఆ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది అనమాట. సో దాంట్లో మనకి రిక్వైర్మెంట్స్ ఏంటి, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఓకే, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అండ్ నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, వాట్ ఇస్ ద రిక్వైర్మెంట్, ద నెక్స్ట్ వన్ ఇస్ 2 years at least 2 years of work experience. Okay, and the third one is male or female 28 years old. Okay, right. Fourth one మరి ఏంటి, ఫోర్త్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఫోర్త్ రిక్వైర్మెంట్
దీనిలో మనకి ఏజ్ ఇచ్చాడు అండ్ 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ అడిగాడు అండ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అన్నాడు, ఇంజనీరింగ్. ఇంకోటి awesome skills, awesome skill and our personality is very required. Personality is a very required. Okay, these are. Next, fifth one, willing to learn. Willing to learn. Willing to learn. Learn. And every year something to new. Something to new. Okay, so once we will have to discuss the requirements here. One is the bachelor degree in computer science and engineering. Okay, and the second one is at least 2 years of work experience in the related field. In the related field. Okay, and the third one is age, maximum age, male or female, 28 years old. And fourth one, awesome skill. That person should have the awesome skill. And apart from that, personality is very required. The personality is very required. And fifth one is the willing to learn. అండ్ ఎవ్రీ ఇయర్ సంథింగ్ న్యూ. అంటే ప్రతి సంవత్సరం ఏదో ఒకటి కొత్తగా ఆలోచించి కొత్తగా అంటే క్రియేటివిటీ స్కిల్స్తో ఆ పర్సన్ అనే వాళ్ళు అంటే ఎవరైతే కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి ఇలాంటి రిక్వైర్మెంట్స్, ఇలాంటి అర్హతలు ఉండాలని చెప్పి న్యూస్ పేపర్లో ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ని ఇవ్వడం జరిగింది అనమాట. సో మరి ఎట్లా మనము దీన్ని అనుసరించాలి, దీన్ని బట్టి మనము మన రెజ్యూమ్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, మన రెజ్యూమ్ ఏ విధంగా మనము హౌ టు మేక్ ఇట్. ఓకే, గుర్తుంటాయి కదా మన రిక్వైర్మెంట్స్ ఏంటి? How we make the resume? We make the resume or not? Yes, we have to make our resume. Right. So this advertisement appeared in the newspaper. Then how to write the resume? Now, let's write the resume. Okay. First, here is the resume of who's that name? Kalvakuntla Chandrasekhar. Kalvakuntla Chandrasekhar Rao. Okay. Here is the resume of Kalvakuntla Chandrasekhar Rao. Okay. And their complete details, their education qualifications and their technical skills, okay, and their profile and their strength and their additional information you want to mention in this particular resume. Okay, and Raj Mahal Towers. Raj Mahal Towers. Where is the place? Siddipet. Okay. Where is the place of Kalvakuntla Chandrasekhar Rao? Siddipet. Okay.
and the village name is Chintamanaka. Chintamanaka. Okay. And mobile number. This is the address. Address. Mobile number 9951327648. 1 2 3 4 5 6 7 8 9 10 1. Okay. And email address. Email address ఏంటి మరి అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, కె చంద్రశేఖర్ రావు @gmail.com. Okay. This is the address of Mr. Kalvapulli Chandrasekhar Rao. And మన యొక్క అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకో అడ్వర్టైజ్మెంట్ లో మరి వాళ్ళ ఒక ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు. ఏంటి దీపక్ అంటే ఇచ్చినటువంటి సీనియర్ ప్రోగ్రామర్ అని చెప్పి పొజిషన్ యాజ్ సీనియర్ ప్రోగ్రామర్ అని చెప్పారు కదా, ఆ సీనియర్ ప్రోగ్రామర్ గా మనం పనిచేయడానికి ఆ యొక్క కంపెనీలో ఉద్యోగం కోసం మనం ఈ రెజ్యూమ్ ని ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన అంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ రెజ్యూమ్ మనము సబ్మిట్ చేస్తాం అన్నమాట వాళ్ళ కంపెనీలో. సో కాబట్టి అక్కడ ఏం చేసినట్టు ఇంకోటి మన యొక్క రెజ్యూమ్ ని ఆ యొక్క సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఉంది కదా, ఆ సాఫ్ట్వేర్ సొల్యూషన్ పేరేంటి Deepak@gmail.com. Deepak Master Software. Deepak Software Solutions @gmail.com అనే ఈ యొక్క ఆ కంపెనీ యొక్క ఈమెయిల్ అడ్రస్ కి మన ఈమెయిల్ ని మన యొక్క రెజ్యూమ్ ని మెయిల్ చేయాలి. ఓకే ఓకే ఇన్ దట్ పర్టిక్యులర్ అడ్రస్ we have to make our resume and send to the Deepak Software Solutions @gmail.com మనకు ఈ మన యొక్క రెజ్యూమ్ ని సెండ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా ఇది అడ్రస్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్. After address we have to write our objective. Objective తెలుసుకుందాం. మరి ఇక్కడ ఆబ్జెక్టివ్ ఏంటి? ఆబ్జెక్టివ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ అంటే ఆ కంపెనీలోని యొక్క పొజిషన్ ఏంటి? వాట్ ఈస్ యువర్ పొజిషన్? ఆబ్జెక్టివ్ ఇస్ నథింగ్ బట్ ఎ పొజిషన్ on that particular company. Position. So what is your designation? Objective is nothing but the decision in this particular time. It's called the designation. మరి ఆ కంపెనీలో నీ యొక్క హోదా ఏంటి? What is your designation? What is your position? ఆ పొజిషన్ as a senior programmer. Senior programmer అంటే దానిలో పొజిషన్ ఏంటి? సీనియర్ ప్రోగ్రామర్. దాంట్లో మీరు పని చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ పొజిషన్ యాజ్ ఏ సీనియర్ ప్రోగ్రామర్ ఇన్ మాస్టర్ సాఫ్ట్వేర్ solutions. Okay, this is called the objective. And next work experience. మరి నీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి? దాంట్లో మనకి ఎంత అడిగిందో వర్క్ ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ 2 years వర్క్ ఎక్స్పీరియన్స్. ఓకే, యువర్ persistent system operator
a senior persistent system operator in Hyderabad. అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏం చేశారు ఫస్ట్ అతని అడ్రస్ ఏంటి సిద్దిపేట డిస్ట్రిక్ట్ అండ్ చింతమడక విలేజ్. మరి అతని యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి అక్కడ మనకి ఏం కావాలని చెప్పింది ఆబ్జెక్టివ్ లో అంటే మనకు ఆ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ యొక్క పొజిషన్ ఏంటిది ఆ యొక్క మనం ఆ కంపెనీలో చేసే పని ఏంటంటే దిస్ ఇస్ ఆ సీనియర్ ప్రోగ్రామర్ గా దాంట్లో మనం పనిచేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్. అర్థమైందా? మనం ఆ కంపెనీలో డిసిప్లిన్ మన హోదా ఏంటి మనం చేసే పని ఏంటంటే ఇస్ ఏ సీనియర్ ప్రోగ్రామర్ ఇన్ దట్ పర్టికులర్ కంపెనీ. దట్ ఈస్ ద మాస్టర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఓకే. అండ్ ద వర్క్ ఎక్స్పీరియన్స్. మరి వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత అడిగింది ఎన్ని సంవత్సరాలు అడిగిండు అంటే 2 years, at least 2 years of work experience in the related company. Okay. The senior programmer, senior persistent system operator in Hyderabad. Okay. How many years? 2000, I think the 2014 to 2016. Okay. 2014 నుంచి 2016 దాకా ఏం పని చేశారు? సీనియర్ పర్సిస్టెంట్ సిస్టమ్ ఆపరేటర్ హైదరాబాద్ లో పనిచేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఓకే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి మరి అంటే 2010 to 2014 అంటే 2010 నుంచి 2014 వరకు నువ్వేం చేసావు? బీటెక్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్, in computer science, where NIT, in National Institute of Technology, National Institute of Technology in Warangal. ఎక్కడ ఉంది NIT? వరంగల్ లో ఉంది. వెర్ ఇస్ NIT? వరంగల్ ఉంది. మన దగ్గర అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్. బీటెక్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ in 2010 to 2014. Okay. Mr. Chandrasekhar Rao has completed their Bachelor of Education in Computer Science in 2010 to 2014. Where is the place? NIT, National Institute of Technology in Warangal. He was completed their Bachelor of Education in Engineering, National Institute of Technology in Warangal. Okay, BTech completed, and after that we have to mention their intermediate. We have not enough space this particular blackboard, so I have to mention only for this step by step like this. Intermediate, okay, 2008 to 2010. Intermediate. Board of Intermediate Education, Board of Intermediate Education, where the place name is Government Junior College in Sydney.
Siddipet. Okay. The Board of Intermediate Education was completed in the Government Junior College in Siddipet. And which year to which year? 2008 to 2010. And the SSC in 2008. Secondary school education. Secondary school education. Where is the place? JPHS. JPHS in Dubbaka. Okay? SSC was completed. The qualification of SSC in 2008. Secondary school education. JPHS school in Dubbaka. Okay. So these are the education qualifications. And while we are making the resume, our education qualifications our education qualifications always written in reverse chronological order. Each and every students, please remember this point. While we are making the resume, we have mentioned the education qualifications always written in reverse chronological order. Which order? Not a chronological order. Reverse chronological order. Okay. In that way, we have to mention the BTech, Bachelor of Technology, and after that intermediate, and then SSC. This is the reverse chronological order. And which is the chronological order? First we have to mention the SSC, and then intermediate, and then BTech. This is the chronological order. But here, while we are making the resume, we have to mention the education qualifications always written in reverse chronological order. Just you should keep it in your mind. Don't forget it. And after that, okay, now education qualifications are completed, and the technical skills. Technical skills. Technical skills. మన టెక్నికల్ స్కిల్స్ ఏంటి అంటే మనకు కంప్యూటర్ కోర్సులో ఎలాంటివి మనం నేర్చుకుంటాం అంటే ఇంతకుముందు మన కంప్యూటర్ సార్ అంటే మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎలాంటి కోర్సెస్ నేర్చుకున్నారు అంటే టెక్నికల్ స్కిల్స్ లో మనకి ఫస్ట్ సాఫ్ట్వేర్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ లో ఒక సాఫ్ట్వేర్ తెలుసుకున్నాడు. అండ్ మనకు కోర్సెస్ జావా and C+, C language, C++. These are the computer courses. The software, but software and Windows operating is a Windows operating system, XP99 something like that. అంటే అది కూడా నేర్చుకున్నాడు అన్నమాట సాఫ్ట్వేర్ గురించి. అండ్ వెబ్ డిజైనింగ్ ఏం నేర్చుకున్నాడు వెబ్ డిజైనింగ్ లో? మట్లా స్పైస్ సంథింగ్ some kind of courses, MATLAB, SPICE, and so on and so forth. Web designing. Okay, and the graphic designing. And the graphic designing. Graphic
డిజైనింగ్ అంటే ఫోటోగ్రఫీ. మన గ్రాఫిక్ డిజైనింగ్, ఇంత గ్రాఫిక్ డిజైనింగ్ ఏముంటుంది, ఫోటోగ్రఫీ ఉంటుంది. ఓకే, ఇలాంటివి గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవడం ఉంటుంది అనమాట. సో ఇవి టెక్నికల్ స్కిల్స్. ఇవి మొత్తం రాసిన అవసరం లేదమ్మా, ఏదో ఒకటి రాసి సరిపోతుంది. అంటే దానికి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇవన్నీ అంటే సాఫ్ట్వేర్ గురించి అంటే కోర్సెస్ ఏమేమి నేర్చుకున్నాడు అంటే వెబ్ డిజైనింగ్ అంటే గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్నాడు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేశాను. దీంట్లో ఏదో ఒకటి మాత్రం మెన్షన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అన్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. We don't mention each and every like this kind of courses, only one or two, not too many. Okay, enough. And after that, profile. What is the profile? What is the profile? మరి ప్రొఫైల్ ఏముంటుంది? అతని యొక్క ప్రొఫైల్ ఏంటి? మిస్టర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క ప్రొఫైల్ ఏంటి అంటే అతను ఎట్లా ఉంటాడు? వర్క్ అండర్ ప్రెషర్. వర్క్ అండర్ ప్రెషర్, చాలా ఒత్తిడిలో కూడా పనిచేసే సామర్థ్యం ఉంటుంది. ఎవరికి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి. అండ్ ఎబిలిటీ టు టేక్ అప్ challenges. Okay, ఇదన్నమాట. ఓకే, అండ్ డెడికేషన్ towards the work. Dedication towards the work. So they are the profile: work under pressure, ability to take up challenges, and dedication towards the work. So they are profile. And the strength తీసుకుందాం మనం ఇప్పుడు. మరి స్ట్రెంగ్స్ ఏంటి? ఓకే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, బలాలు ఏంటి అంటే ఆయన గుడ్ కమ్యూనికేటర్, ఓకే, అండ్ పాజిటివ్ యాటిట్యూడ్. అతనికి ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది అంటే పాజిటివ్ యాటిట్యూడ్ తో తను ముందుకెళ్తాడు. ఈస్ గోయింగ్ టు విత్ పాజిటివ్ యాటిట్యూడ్. ఓకే, టీమ్ వర్క్ స్కిల్స్. Okay, right? Good, a strong analytical ability. He has strong analytical ability. Okay, అతని యొక్క బలం ఏంటి? So what kind of strengths? He has good communicator, and he has the good positive attitude, and he has the teamwork skills, and he has strong analytical ability. Okay, and last but not the least, additional information. Additional ఇతనికి ఏమేమి ఇంకా అర్హతలు ఉన్నాయి? అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఓకే, మరి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే చూద్దాం. ఇన్ దట్ లాంగ్వేజ్ నోన్. అతనికి ఏం భాష తెలుసు? He has to speak in English, Hindi, and Telugu. Okay, and the interest. మరి అతనికి ఇంట్రెస్ట్ ఏంటి? ఓకే, అతని యొక్క ఆసక్తి దేని మీద ఉంటుంది ఎక్కువ? ఫోటోగ్రఫీ అంటే ఇష్టం అన్నమాట చంద్రశేఖరరావు గారికి. ఫోటోగ్రఫీ అండ్ పెయింటింగ్
ఇవంటే ఇష్టం అన్నమాట, అంటే ఆసక్తి, వాటి మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తాను, ఇంట్రెస్ట్. ఫోటోగ్రఫీ, పెయింటింగ్, క్రికెట్ అండ్ ఫుట్బాల్, దేర్ ఇంట్రెస్ట్స్. అండ్ ఏజ్, అతని ఏజ్ ఎంత ఉంటుంది ఇప్పుడు? నా 28 years. మిస్టర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అంటే మన చీఫ్ మినిస్టర్ కాదు, నేను అట్లా ఒక రాయాలని రాసాను అంతే. అంటే అతనే జస్ట్ ఒక నేమ్ తీసుకొని అట్లా ఎగ్జాంపుల్ రాసాను అంతే. అతని వయసు 28 years, ఏజ్ మాక్సిమం 28 years. అండ్ ద ఫాదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్ మిస్టర్ తారక రామారావు. మిస్టర్ తారక రామారావు. ఓకే. అండ్ రిఫరెన్స్, మరి రిఫరెన్స్ ఏంటి? అవైలబుల్ అండ్ రిక్వెస్ట్. అతను ఎప్పుడు అవైలబుల్ ఉంటాడు? సో రిఫరెన్స్ ఎట్లా ఉంటుంది అంటే అతను రిక్వెస్ట్ చాలా ఎట్లా ఉంటాడంటే చాలా పొలైట్ గా, రిక్వెస్టబుల్ గా, అంటే అవైలబుల్ అండ్ రిక్వెస్ట్. అతని యొక్క ఎట్లా ఉంటాడంటే చాలా మర్యాదస్తుగా ఉండాలన్నమాట. అవైలబుల్ అండ్ రిక్వెస్ట్ ఎప్పుడు కూడా అతను ఏదైనా అవసరం ఉంటే ఈరోజు మనకి ఇది కావాలంటే సో అతనికి ఖచ్చితంగా తను ముందుకు నడిపిస్తారు అనమాట. అవైలబుల్ ఉంటాడు అన్నమాట ప్రతిదానికి. అవైలబుల్ అండ్ రిక్వెస్ట్. ఏదైనా వర్క్ నడవడానికి, ఏదైనా వర్క్ అండ్ తన సహాయం ఖచ్చితంగా ఉండాలి అన్నప్పుడు తను ఖచ్చితంగా అవైలబుల్గా ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట. ఇది ఏంటి? వాట్ ఈస్ దట్? రెజ్యూమ్. అంటే మనకు మాస్టర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే కంపెనీ ఒక పేపర్లో న్యూస్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. మరి ఆ న్యూస్ అడ్వర్టైజ్మెంట్ ఏమొచ్చింది అంటే దాంట్లో ఏమిచ్చాడంటే అట్లీస్ట్ 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి, ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో కంప్లీట్ చేసి ఉండాలి. అతను మా కంపెనీలో చేసే జాబ్ ఏంటంటే యాజ్ సీనియర్ ప్రోగ్రామర్ అని, మాస్టర్స్ సీనియర్ ప్రోగ్రామర్ గా పనిచేయాల్సి ఉందని చెప్పేసి ఆ యొక్క రెజ్యూమ్ లో రాయడం జరిగింది. సో దానికి అనుగుణంగా మనము ఒక రెజ్యూమ్ తయారు చేసి చూపించాం అనమాట. దాంట్లో ఏం రాయాలి? ఫస్ట్ అంటే అడ్రస్ మెన్షన్ చేయాలి. యు హావ్ టు మెన్షన్ యువర్ అడ్రస్ అండ్ యువర్ ఆబ్జెక్టివ్. అంటే ఆ కంపెనీలో చేసే పని ఏంటి? వాట్ ఇస్ యువర్ పొజిషన్? ఆ పొజిషన్ యాజ్ సీనియర్ ప్రోగ్రామర్ ఇన్ మాస్టర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఇది ఒక కంపెనీ. ఓకే, ఇది కాకుండా వేరే కంపెనీలో ఆ పొజిషన్ అడిగినప్పుడు అక్కడ మీరు ఆబ్జెక్టివ్ లో ఆ పొజిషన్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ పొజిషన్ ఏదైతే ఉంటుందో ఆ పొజిషన్ ని మెన్షన్ చేయవలసి ఉంటుంది. అది నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఇంతకుముందు ఏ కంపెనీలో ఎక్స్పీరియన్స్ అంటే వర్క్ ఎక్కడ చేసావు? యు హావ్ టు మెన్షన్ యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ పర్టికులర్ కాలమ్, వర్క్ ఎక్స్పీరియన్స్. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి? ఓకే, నీకు ఎలాంటి అంటే డిగ్రీ ఎక్కడ చేసావు, బీటెక్ ఎక్కడ కంప్లీట్ చేసావు, అండ్ యువర్ ఇంటర్మీడియట్. ఓకే, వేర్ ఇస్ కంప్లీటెడ్ యువర్ ఇంటర్మీడియట్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అండ్ ఇంటర్మీడియట్ అండ్ 10th standard and your BTech. You have to mention all those institutes and the percentage also. You have to mention your percentage. 90%, 60% and 50% aggregate. And not mention. You have to remember this point. In the BTech, you have 90% aggregated, and the board intermediate you have been. You got 60% aggregate and 50% aggregate in this SSC and the intermediate. Okay, you have to mention the percentage also while you are writing the education qualifications. And after that, technical skills. Okay, అంటే టెక్నికల్ స్కిల్స్ కి సంబంధించి అంటే మన కంప్యూటర్ కోర్స్ లో జావా, ఒరాకిల్, సి లాంగ్వేజ్, C++ ఇలాంటి కోర్సెస్ ఉంటాయి. ఆ కోర్సెస్ కనుక నేర్చుకుంటే అవి when how we learn that particular courses, you have to mention these particular technical skills. Okay, and your strength, your profile and your additional information, okay, should be written in the resume. Okay, thank you so much. Completed the resume writing.